హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమైస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రాజమండ్రి స్పెషల్ వివేక్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం బౌల్లో వాటర్ పెట్టుకుని చికెన్ బాయిల్ చేసుకుందామండి. చికెన్ని మనం 20% బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెద్ద వెడల్పాటి పాన్ తీసుకోవాలండి. పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నదే తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకుని చికెన్ని యాడ్ చేసుకుందాం అండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. చికెన్ మొత్తం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం అండి. మళ్ళీ చూడండి, ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం కారం, చూడండి, ఈ విధంగా కొంచెం కారం యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మొత్తం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మొత్తం ఇలా కలుపుకొని టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుతూనే ఉండాలండి. కింద అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, అలానే జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ముక్క మొత్తం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కసూరి మెతిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మెతి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. మొత్తం పీసెస్ అన్నీ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని చూడండి, ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం అండి. దానికోసం మనం ఒక పాన్ తీసుకుని పాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సంబంధించిన మసాలా అంతా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ యాడ్ చేసుకుని చూడండి, ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పుదీనాని యాడ్ చేసుకుందామండి. పుదీనాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగుని యాడ్ చేసుకుందామండి. చూడండి, పెరుగుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, అందుకని నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను.
ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం జాజికాయ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దానివల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటది. స్మెల్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటదండి. చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రైస్‌ని యాడ్ చేసుకుందాం అండి. సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కర్రీలో ఉంటది కాబట్టి మీకు సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి. చూడండి ఈ విధంగా మొత్తం రైస్ అనేది ఉడికిపోతది. చాలా అంటే చాలా బాగా వస్తదండి. రాజమండ్రి ఫేమస్ వివేక్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్‌లో చేయండి. చాలా అంటే చాలా బావుంటదండి. ఈ కర్రీలో ఏసుకొని తింటే ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా ఎక్సలెంట్ ఉంటదండి. మీరు కూడా ఎలా ఉంది ఏంటని చెప్పండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా అంటే చాలా బాగా కుదురుతదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.